హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే ఫంక్షన్కి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. సో తెలంగాణ సైడ్ చాలా వరకు ధోతి ఫంక్షన్ అంటూ చేస్తూ ఉంటారు కదా పిల్లలకి. సో ఆ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యేటట్టుగా ఇద్దాము అన్నట్టుకైతే ఇక్కడ గేమ్ బుక్ స్టోర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ. సో ఇంత దూరం వచ్చాక వాళ్ళకి గిఫ్ట్ కొనడమేమో కానీ వీళ్ళది మాత్రం ఎక్కువైపోయింది రచ్చ. సో ఇంకా వాళ్ళకి కూడా నచ్చింది తీసేసుకొని ఇంకా వాళ్ళకి యూజ్ అయినట్టుగా కొన్ని అయితే చెస్ బోర్డ్ అలాంటి కొన్ని గేమ్స్ లాంటివైతే తీసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేసాము. సో మా బాబుకైతే ఫస్ట్ కలరింగ్ అంటే చాలా ఇష్టము. సో కలరింగ్ బుక్స్ అలానే క్లే తోటి కూడా బాగా ఆడతాడు. సో ఈ రెండైతే తీసేసుకొని బిల్లింగ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిందే లేట్ అనుకుంటే ఇంకా లేట్ అయింది. సో అక్కడికెళ్ళేసరికి 1:30 అయిపోయింది. సో ఇంకా వెళ్ళగానే అయితే ఏ ఫంక్షన్స్‌లో అయినా సరే, ఏ పెళ్ళిళ్ళైనా సరే ఫస్ట్ ఇది కామన్‌గా ఉండాల్సిందని ఎక్కడ కూలర్, ఫ్యాన్ ఉంటే అక్కడెళ్లి నించోవడం. సో ఎండతోటి వచ్చాం కదా! ఇంకా అలానే అక్కడే కబ్జా చేసేసారు వీళ్ళైతే ప్లేసు. సో వెళ్ళిన తర్వాతకి ఇంకా వాళ్ళకి గిఫ్ట్ చేసేసి ఇంకా కాసేపు లంచ్ చేసేసి అక్కడి నుంచైతే రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయినప్పుడైతే పీక్స్‌లో ఉండేదండి హెడేక్. సో ఈ హెడేక్‌కి కాఫీ ఎట్లైనా తాగుదాం అనుకున్నాం. బట్ అనుకోకుండా క్యాప్చినో అయితే తాగాలనిపించింది. సో ఎప్పటినుంచో అనుకున్నా ఎప్పుడైనా టేస్ట్ చూద్దాము అన్నట్టుగా. బట్ అంత ఏం అనిపించలేదు. నాకైతే కాఫీ లాగానే అనిపించింది. బట్ స్ట్రాంగ్ కాఫీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఓకే. బావుంది. సో ఇంకా అక్కడ అలా కాసేపు స్పెండ్ చేసేసి టైము ఇంకా అక్కడి నుంచైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా టైర్డ్ కూడా అయిపోయామన్నమాట.